సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ నేతలు. దాడి చంద్రబాబు కుట్రలో భాగమే అంటున్నారు. అధికారం రాదని తెలిసే బాబు హింసకు ప్రేరేపిస్తున్నారని భగ్గుమంటున్నారు. ఈ సిద్ధం సభలు విజయవంతం కావడం, ఆ తర్వాత ఈ బస్సు యాత్ర సభలని కూడా విజయవంతం కావడం, ఈ ఓర్వలేని తనం ఎక్కువగా ఈ రాజకీయ పార్టీలు ఏదైతే కూటమిగా ఏర్పడినాయో వాళ్ళలో కనపడుతూ ఉంది. రాతితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. ఇదే ఈ రాయి వేయకుండా కూడా రాయి వేసినట్లు ఇక్కడ పార్లమెంటు బై ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు యాక్షన్ చేశారు. అట్లా ఆ విధంగా యాక్షన్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ నేరుగా పోరాటం చేస్తారు తప్ప కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి అప్పుడు ఇదే విధంగా చేశారు. ఇప్పుడు బస్సు యాత్ర స్పందన కానివ్వండి, 175 నియోజకవర్గాల్లో సిద్ధం సభల ద్వారా జరుగుతున్న స్పందన కానీ చూసి ఓర్వలేక ఈయన్ని డైరెక్ట్గా మనం ఎదుర్కోలేము. ఎలక్షన్స్లో ప్రజాస్పందన పోయిన 2019 కన్నా ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి కుట్రపూరితంగా దీన్ని ఆయన ప్రాణానికి హాని కలిగించే విధంగా ఈ అటాక్ చేయాలని సంకల్పించిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దాన్ని నిగ్గుదేల్చే కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ముగ్గురం కలిసినా కూడా అధికారంలోకి రాలేకపోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలి, హతమార్చాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చాలా దురదృష్టకరమైనటువంటి చర్య అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాని మీద జరిగిన వెంటనే అందరూ ఖండించాలి. అలా కాకుండా హేళన చేసేటటువంటి మార్గాలు, ఏదో కోడికత్తి డ్రామాలు అనేటువంటి మాటలు ఇవాళ చాలా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అయ్యా నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డికి డ్రామాలు ఆడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మ్యానిపులేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. బస్సు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా గడిచిన 2 వారాలుగా జనాల్లో విపరీతమైన స్పందన ఉంది. ముఖ్యంగా బెజవాడలోకి ఎంటర్ అయిన వెంటనే 4 గంటల పాటు అప్రతిహతంగా ఆ రోడ్ షో కొనసాగడము, బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జనాలు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడము, ఇవన్నీ చూసి కొంతమందికి కళ్ళు గుట్టి కొంతమందికి ఓర్వలేక ఈ రకమైన దాడి చేయడం అనేది మరి తప్పకుండా దాడి చేసినవాడు, వెనకల నుంచి దాడి చేయించినవాడు అందరి మీద కూడా తప్పకుండా తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కామన్నాన్ని కూడా బలంగా కోరుకుంటా ఉన్నారు. రాక్షస మూకల మైండ్ సెట్కి అద్దం పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి విధానానికి అద్దం పడుతూ ఉంది. అంటే అధికారం రావాలి, ప్రజలకు మేలు చేయకూడదు, ఎవరినైనా చంపైనా రావాలి, ఎంతకి తెగించైనా బరి తెగించైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇది స్పష్టమవుతోంది. ఎందుకంటే అది ఆషామాషిగా ఏదో తాగి రాయేసాడు అనేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. అందులో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రమాదమే జరగాలని కోరుకున్నారు. బట్ రాష్ట్ర ప్రజల అదృష్టం ఆయనకు చిన్న గాయంతోనే బయటపడడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం.